యేసునామములో అందరు కొందరు దేవుని వాక్యంలో నుంచి 2 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. జీవం గల దేవుని దూషించుటకై అష్షూరు రాజు అయిన తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ జరిగిన వృత్తాంతం మనకు తెలిసే ఉంటుంది. ఈ హిజ్కియా యొక్క జీవితం కనపడుతుంది. యుద్ధం వచ్చింది, యుద్ధంలో డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, శక్తికి మించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తరుణంలో జీవము గల దేవుని సైన్యమును దూషించుటకు అష్షూరు రాజు హిజ్కియా వద్దకు ఒక మనిషిని పంపిన రబ్షకే అనే వ్యక్తి వచ్చి దేవుని ప్రజలను దూషిస్తూ వచ్చినాడు. ఈ విషయం తెలిసినప్పుడు హిజ్కియా రాజు మొదటి వచనంలో ఉంది, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, అంటే పరిస్థితి అర్థమైనప్పుడు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. దేవుని మందిరానికి పోయినాడు. మనకు సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి కాదు, మనకు ఎవరు ఆదుకుంటారో కాదు, యెహోవా వైపు, యేసుక్రీస్తు వైపు, ఆయన సిలువ వైపు మనం చూసేవారమై ఉండాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే జీవము గల దేవుని ప్రజలమైన మనము దేవుని వలన సహాయం పొందేవారమైనాం. అయితే ఇక్కడ మనము ఎప్పటికి కూడా మర్చిపోని మాట ఏంటంటే దేవుడు ఆలకిస్తాడు మన పరిస్థితి. మన శత్రువు మనల్ని ఆలకిస్తాడు, మనమేమన్నా ఆలోచిస్తాడు. ప్రతి మాట ఆయనకు తెలిసే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా ఎరిగిన వాడే. అదే రకంగా మనకేం చెప్తున్నా అంటే దేవుడు వాళ్ళని గద్దించాలంటే ఏం చేయాలంట, నిలిచున్న శేషము గురించి హెచ్చుగా ప్రార్థన చేయి. ఇది ఒక క్రైస్తవ జీవితంకు ఉన్న ఒక ఆధారం. మనం ఏమనుకుంటామంటే సంఘానికి వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు, లేకుంటే నాకు ఈ నష్టమైంది. ఎంతోమంది మానేసుకుంటున్నారు ఈ రోజులో. ఎందుకు? వారి గురించి ప్రార్థన చేసే లేరు, పట్టింపు లేదు. సంఘానికి అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సంఘాల్లో ఒకరికొకరికి భక్సింగ్ గారి దినాలు చూస్తే ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నట్టు వచ్చిన వాళ్ళను ఏడికని వచ్చిన బ్రదర్ అని కలుసుకునేది, ఏమన్నా సమస్య ఉంటే చెప్పు ప్రార్థన చేస్తా అనేది, వీలైతే సాయం చేసేవాళ్ళుగా ఉన్నారు. భక్సింగ్ గారు కూడా ఎంతో మందికి అట్లా సాయం చేసినాడు. కానీ ఇక్కడ చూస్తే ప్రార్థన అనేది గొప్ప సాయం. మన డబ్బు కంటే, వేరే రకమైన సాయం కంటే, డబ్బు కంటే ఎక్కువైన సాయం ఏంటంటే ప్రార్థన. ఈయనకు చెప్తున్న మాట ఏంటంటే మిగిలి ఉన్న శేషం మిగిలి ఉంది కదా, దాని కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. మన ప్రార్థన ఎట్లుంది? ఒక మాట చెప్తా, ఇది అనుభవపూర్వకమైన మాట. ప్రార్థన లేని జీవితం బలం లేని జీవితం. సాధారణ ప్రార్థన సాధారణ బలం, ఎక్కువ ప్రార్థన ఎక్కువ బలం. మనం ఏ స్థితిలో ఉన్నాం మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రార్థన చేస్తే ఆత్మీయంగా ఎక్కువ బలంగా ఉంటాం. ఏదో అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుడికి అంతే పట్టించుకుంటాడు. మనం ఎక్కువ ప్రార్థన చేస్తే బలంగా ఉంటాం. ఒక వీడియో చూసిన, అంటే ఒక ఫోటో చూసిన, ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు పిల్లులుగా వెళ్ళినారు కొంతమంది. వారి ఆకారము పిల్లులు లేకపోయింది. ప్రార్థన గదిలోనికి పోతే ప్రార్థన చేసిన తర్వాత అందుకని తిరిగి వచ్చేటప్పుడు సింహాలుగా వచ్చినట్టు చూస్తున్నా. ఒక ఫోటో అట్లా కనబడేది. ప్రార్థన గదిలోనికి పిల్లులు లేకపోయినా ఆ గదిలో నుంచి వచ్చేటప్పుడు సింహాలు లేక. మన జీవితంలో మన ప్రార్థన స్థితి ఎట్లుంది? అది ఎరిగి ఎప్పటికీ దేవునితో కలిసి ఉన్నాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాట చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువుని కాలం ఇచ్చిన ఆశీర్వాద సూత్రంలో మేము కూడా ప్రార్థన విషయంలో తప్పిపోయినాం. నా మటుకు నేను కూడా చాలా తప్పిపోయినాను. దయచేసి క్షమించి ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతాయని బయలుపరుస్తూ వచ్చినాం. నీ విని మాకు గొప్ప మేలు చేస్తావని నమ్మి చూపిస్తూ మిగిలిన శేషమే కాదు సమస్త ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి. మీ కృపగా ముగించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.